సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6 నమస్తే, నేను GVSatyanarayana. మనము యాన్యువల్ కోసం అంటే ఏంది, ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ని బేస్ చేసుకొని రాబోయే ఫైనాన్షియల్ ఇయర్ TTM అంటారు, ట్రailing for 12 months, అంటే రాబోయే ఫైనాన్షియల్ ఇయర్కి ఎంత వస్తుంది లాభం అనే దాని మీద ఇప్పుడు మనం ఎపిసోడ్ చేస్తున్నాం. ఫస్ట్ ఎపిసోడ్లో ఆదాని పవర్, టొరెంట్ పవర్, టాటా పవర్ చెప్పడం అయింది. రెండో ఎపిసోడ్లో MRPL, చెన్నై పెట్రో, BHL. ఇప్పుడు మూడో ఎపిసోడ్లో మహీంద్రా CI, మహీంద్రా గ్రూప్. ఇది పోయిన సంవత్సరం ఇక్కడ గమనిస్తే మీరు యాన్యువల్ రిజల్ట్స్, ఇది జాయింట్ వెంచర్ కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ. ఈ మల్టీనేషనల్ కంపెనీలు ఏదైతే ఉంటాయో ఫైనాన్షియల్ ఇయర్ క్యాలెండర్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్గా ఉంటుంది. ఏప్రిల్ టు మార్చి ఫైనాన్షియల్ ఇయర్ మనకి ఇండియాలో. కానీ మల్టీనేషనల్ కంపెనీలకి జనవరి టు డిసెంబర్ ఉంటుంది ఫైనాన్షియల్ ఇయర్. ఇప్పుడు ఇది డిసెంబర్ ఏదైతే ఉందో, లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2021కి 393 కోట్లు వచ్చింది. ఇప్పుడు TTM అంటే రాబోయే డిసెంబర్కి, అంటే ఇప్పుడు మనం ఆగస్టులో ఉన్నాం ఆల్రెడీ, ఇంకొక అంటే 5 months ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది, అంటే 8th month. ఇప్పుడు మనం ఇంకో 4 months అయిపోతే యాన్యువల్ అయిపోతుంది దీనికి, మహీంద్రా CIకి. ఇది ఎంత ఉందో చూద్దాం. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఫస్ట్ క్వార్టర్ అంటే మార్చి, దీని ఫస్ట్ క్వార్టర్. మనకి ఫైనాన్షియల్ ఇయర్ 4th quarter అయితే మార్చి, ఈ మహీంద్రా CI కంపెనీకి ఫస్ట్ క్వార్టర్ మార్చి, సెకండ్ క్వార్టర్ వచ్చి జూన్. అంటే ఇక్కడ 160, ఒక 190, 350 అంటే యాన్యువల్కి ఎంత వస్తుంది? 700. 350 × 2, 700 కోట్లు. పోయిన సంవత్సరం ఎంత వచ్చింది? 393. 393కి ఇప్పుడు 700 కోట్లు వస్తుంది. అంటే సుమారుగా నియర్లీ డబుల్ అనమాట. 393కి 400 అనుకుంటే 700 కోట్లు వస్తున్నాయి. అంటే 300 అంటే 75% ఎక్స్ట్రా వస్తుంది. అంటే 400, 300 కోట్లు. అది చూడాలిగా తర్వాత. ఓకే, ఇదేం చేస్తుందో చూద్దాము. దీనికి ఎవరైతే పీర్స్ ఉన్నారో, AI ఇంజనీరింగ్, రామకృష్ణ 4GV, దీని యొక్క చార్ట్కి వెళ్తే ఆల్రెడీ పైనుంచి కిందకి రావటం జరుగుతుంది. మనం మళ్ళీ చూడవలసింది ఏంటిది అంటే, ఆల్రెడీ బాగా పైకి వెళ్ళింది కాబట్టి డౌన్లోకి వచ్చి మళ్ళీ V షేప్లో తిరగాలి గ్రాఫ్. అక్కడ మీరు ఎంటర్ అవ్వాలి. అది 5 days మూవింగ్ యావరేజా, 20 days, 10 days, ఏదైతే మూవింగ్ యావరేజ్ని గమనిస్తూ, మూవింగ్ యావరేజ్ అంటే ఏంది? 5 రోజుల సగటు 5 days, 10 days 10 రోజుల సగటు, 20 days 1 month యావరేజ్. ఇలా మనం అది చూస్తూ ఆ గ్రాఫ్ని ఫాలో అవుతూ మనము రేపు ఎన్నాళ్ళు అక్కర్లే 5 months కనుక వెయిట్ చేస్తే మంచి పైసలు వస్తాయి. ఇదేం చేస్తుందో చూద్దాం. మహీంద్రా గ్రూపు, మహీంద్రా CI, దీని యొక్క ప్రోడక్ట్ ఏంటో చూద్దాము. మహీంద్రా CI ఇది ఫోర్జింగ్స్, స్టాంపింగ్స్, గేర్స్, అంటే ఆటో సెక్టార్ అనమాట. ఇది ఈ కాస్టింగ్స్, మ్యాగ్నెటిక్ ప్రొడక్ట్స్, ఇవన్నీ అనమాట. ఒక కాదు, అన్ని కంపెనీలకి వీళ్ళు చాలా మంచి ప్రోడక్టు. వీళ్ళ కస్టమర్స్ ఎవరెవరు అంటే ఆల్ ఓవర్, ఎవరైతే బజాజ్, బాష్, ఇక అందరూ అనమాట. ఫియట్, మారుతి, హీరో హోండా, హుండై, వోక్స్ వ్యాగన్, ఇవందరూ కూడా మహీంద్రా గ్రూపు, మహీంద్రా CI మల్టీనేషనల్ కంపెనీ, ఆటో సెక్టార్. ఇది సింపుల్గా మంచి లాభాల్లో ఉంటుంది అనేది రాబోయే ఎన్నాళ్ళు అక్కర్లే 5 months వెయిట్ చేస్తే చాలు, మీకు మంచి పైసలు వస్తాయి. ఇక నెక్స్ట్ వచ్చి దీపక్ ఫర్టిలైజర్స్. ఈ దీపక్ ఫర్టిలైజర్స్ చూద్దాం. దీపక్ ఫర్టిలైజర్స్ వచ్చి 678 కోట్లు లాస్ట్ ఇయర్ రావడం జరిగింది మార్చికి. ఇప్పుడు TTM వచ్చి 984 చూపిస్తుంది. కానీ ఇక్కడ మనకి ఫస్ట్ క్వార్టరే 434 ఉంది. అంటే 434 × 4 quarters వేస్తే 416, 1700 కోట్లు. అయితే 1700 కోట్లలో ఇది ఫర్టిలైజర్స్ కంపెనీ కాబట్టి సీజన్ అండ్ సీజన్ ఉంటుంది. ఈ సీజన్ అండ్ సీజన్ ఏమవుతుంది? ఇప్పుడు వర్షాలు ఉన్నాయి, ఖరీఫ్, రబీ ఉంటుంది. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ అంటే ఫర్టిలైజర్ సేల్స్ ఎక్కువ ఉంటుంది. ప్రతి సంవత్సరం ప్రతి నెలలు ఉండవు అనమాట. ఖరీఫ్లో ఉన్నంత సేల్స్ మళ్ళీ మామూలు అప్పుడు ఉండదు. కాబట్టి ఇది ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం ఇక్కడ 984గా చూపిస్తుంది. అయితే ఫస్ట్ క్వార్టర్ వచ్చి 434, ఏప్రిల్, మే, జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మళ్ళీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ పెద్దగా ఉండదు. జనవరి, ఫిబ్రవరి, మార్చి కూడా పెద్దగా ఉండదు. కాబట్టి మనం ఏం చూడాలి?
ఇప్పుడు 434 ఇంటూ 2 వేసుకుంటే 800 ప్లస్ వస్తుంది. యాన్యువల్కి వచ్చేటప్పటికి ఇంకొంచెం అంటే 984గా చూపిస్తున్నారు వీళ్ళు. ఇది మనము దీపక్ ఫర్టిలైజర్సు. దీని యొక్క పీస్ చూస్తే ఫర్టిలైజర్స్ కంపెనీలు ఉంటాయి. ఇది ఏమేమి ఫర్టిలైజర్సు, దీని యొక్క ప్రోడక్ట్ ఏంటిదో మనం ఒకసారి వెబ్సైట్కి వెళ్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఎప్పుడైనా కానీ మనం ఏం చూడాలి, ఆ కంపెనీ వెబ్సైట్కి వెళ్ళాలి. వెళ్తే వీళ్ళు ఏమేం చేస్తారు, వీళ్ళు ఏంటిది స్పెషలిస్ట్ ఇన్ హై క్వాలిటీ కెమికల్స్ సర్పాసింగ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ క్వాలిటీ స్టాండర్డ్స్. ఇది వీళ్ళ యొక్క ఇండస్ట్రియల్ కెమికల్ మ్యానుఫ్యాక్చరర్, టెక్నికల్ అమోనియా నైట్రేట్, క్రాప్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్, ఇవి అనమాట వీళ్ళ యొక్క దీపక్ ఫర్టిలైజర్స్ యొక్క పెట్రోకెమికల్ ఈ కంపెనీ యొక్క ఇన్ఫర్మేషను. వీళ్ళు క్రాప్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇది దీపక్ ఫర్టిలైజర్స్ యొక్క ఇన్ఫర్మేషను. మహాధన్ దాని యొక్క ప్రోడక్టు. ఈ మహాధన్లో ఇవి ఏవైతే ఉన్నాయో మీరు చూడొచ్చు. మనం ఎప్పుడైనా కానీ ఏదైనా సరే ఏ షేర్ కొనదలుచుకున్నా ఫస్ట్ మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళాలి. వెళ్తే అది ఏంటిది మనకు తెలుస్తుంది. మార్కెట్లో దానికి ప్రోడక్ట్ ఏంది, డిమాండ్ ఏంది, సర్వీసెస్ ఏంది, మార్కెట్లో దానికి గుడ్ విల్ ఏంటిది, ఆ బ్రాండ్ అవన్నీ తెలిస్తే మనము ఆ కంపెనీని కొనాలా కొనకూడదు అనేది ఒక డెసిషన్ వచ్చేస్తుంది. అప్పటికి ఒక ఐడియా వస్తుంది అనమాట. ఇక థర్డ్ వన్ GHCL. ఈ GHCL ఏంటిదో చూద్దాం. గుజరాత్ హెవీ కెమికల్స్ లిమిటెడ్. ఇది మార్చి 2022కి 647 కోట్లు రావడం జరిగింది. ఫస్ట్ క్వార్టర్ వచ్చి 355 కోట్లుగా చూపిస్తున్నారు. అంటే 355 ఫస్ట్ క్వార్టర్కి వస్తే 4 క్వార్టర్లకు వస్తే 355 ఇంటూ 4 700 1420 కోట్లు. 1420 కోట్లకి ఇక్కడ 647 కోట్లు. ప్రొజెక్షన్స్ వచ్చి 900 చూపిస్తుంది. మన ప్రకారం 1400 కాకపోయినా దాని ప్రకారం వచ్చినా కానీ మంచి పైసలు వస్తాయి అన్నమాట. అయితే ఇక మనం చూడవలసింది ఏంటిది, సింపుల్గా మళ్ళీ పీర్స్కి వెళ్ళాలి. పీర్స్కి వెళ్తే ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయో చూడాలి. తర్వాత చార్ట్కి వెళ్ళాలి. చార్ట్కి వెళ్ళినాక 5 డేస్ మళ్ళీ సేమ్ ఇదే కథ. ఫండమెంటల్ ఓకే, టెక్నికల్గా ఎంటర్ ఎగ్జిట్ ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఏ గ్రాఫ్, 5 డేస్ మూవింగ్ యావరేజా, 10 డేస్, 20 డేస్, దేనికి పైన ఉంది, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎంటర్ ఎగ్జిట్ అని చెప్పేది చార్ట్. మళ్ళీ GHCL గ్రాఫ్కి వెళ్తున్నా, వెబ్సైట్కి వెళ్తున్నాం. ఈ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు GHCL యొక్క మనము చూడవచ్చు గుజరాత్ ఇది ఏమేం చేస్తుంది, దాని యొక్క కంపెనీ యొక్క హిస్టరీ ఏంటిది, కంపెనీ ప్రొడక్ట్స్ ఏంటి, కంపెనీ ఏమేం చేస్తుంది. 35+ ఇయర్స్ కంపెనీ, టర్న్ ఓవర్ 37.89, 47 మెగావాట్స్ రెన్యూబుల్ ఎనర్జీ. ఇక ఈ కంపెనీ ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటుంది, ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్. సోడా యాష్ ఇదేం చేస్తుంది, గుజరాత్ హెవీ కెమికల్స్ సోడా యాష్ అనమాట. అది మెయిన్ సోడియం కార్బోనేటు, రా మెటీరియల్, డిటర్జెంట్స్. అది దేనికి వాడతారు ఆ సోడా యాష్, రా మెటీరియల్ అనమాట. డిటర్జెంట్స్, గ్లాస్ అండ్ సెరామిక్స్ ఇండస్ట్రీస్కి, సోడియం బైకార్బోనేటు, బేకింగ్ సోడా అంటాం, వాటికి ఎక్కువ ఇది వాడతారు. మ్యానుఫ్యాక్చరింగ్ సోడా యాష్ ఏదైతే ఉందో సూత్రపాద గుజరాత్లో ఉంది దీని యొక్క మన ప్లాంట్. అది 11 లక్షల మెట్రిక్ టన్నులు ప్రయాణం దాని యొక్క ప్రాసెస్. తర్వాత ఈ మధ్య ఎక్స్పాన్షన్ చేయడం జరిగింది. 500 మెట్రిక్ టన్నులు 2025కి అనమాట. సోడా యాష్ని 2 గ్రేడ్స్ అనమాట, లైట్స్ అండ్ డెన్స్ గ్రేడ్ అండ్ ఇట్లా. ఈ విధంగా మనం ఏం చేయాలి, ప్రతిదీ కూడా ఏదైతే కంపెనీ ఉందో కంపెనీ యొక్క ప్రోడక్ట్ని కనుక మనం చూసినట్టయితే మనకు తెలిసిపోతుంది. ఓకే, ఇది దేనికి వాడతారు, రా మెటీరియలా, లేకపోతే అది ఫినిష్డా, లేకపోతే దేనికి కోసం, అది దానికి డిమాండ్ రాబోయే రోజుల్లో ఉంటుంది అని మనం కొంచెం కామన్గా ఆలోచించగలిగినట్టయితే ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ మనం గెస్ చేయొచ్చు. ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ని బట్టి కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్లు అనుకోండి, రిజర్వ్లు అనుకోండి, కంపెనీ యొక్క ప్రమోటర్ స్టేక్ అనుకోండి, కంపెనీ యొక్క ప్రాఫిట్ కంటిన్యూగా క్వార్టర్లీ రిజల్ట్స్, హాఫ్ ఇయర్లీ రిజల్ట్స్, యాన్యువల్ రిజల్ట్స్ గ్రోత్ కనుక ఉంటే మీరు కొనుక్కొని బేఫికర్ అనమాట. అంటే మంచిగా ఉంటే ఎన్నాళ్ళు అక్కర్లేదు. ఇప్పుడు ఆల్రెడీ 8th మంత్లో ఉన్నాం అంటే ఆల్రెడీ 5-6 మంత్స్ గడిచిపోతుంది. సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేస్తాయి సెప్టెంబర్ తర్వాత, అక్టోబర్. ఇవి సింపుల్గా మనము GHCL యొక్క ఇన్ఫర్మేషన్. ఇది మీకు ఒక ఇన్ఫర్మేషన్, అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్.
అంటే రాబోయే 1 ఇయర్ వరకు, అంటే ఫైనాన్షియల్ ఇయర్ వరకు, అంటే ఇప్పుడు ఆగస్ట్ అంటే ఆల్రెడీ 5-6 మంత్స్ అయింది. ఇంకొక 6-7 మంత్స్ కనుక మీరు కొనుక్కొని హోల్డ్ చేయగలిగితే మామూలుగా రావు, మంచి పైసలు వస్తాయి అనేది నా అభిప్రాయం. ఇవి మంచి కంపెనీలు. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. ఇది మీకు ఒక ఇన్ఫర్మేషన్, అవేర్నెస్ పర్పస్. ఓకే, థ్యాంక్ యూ. సెలవు.